కాంగ్రెస్ బీజేపీ మీద ఒక భయంకరమైన అటాక్ మొదలుపెట్టింది. దీన్ని నేనైతే వచ్చే లోక్సభ ఎన్నికలకి వచ్చే మినీ ఎలక్షన్స్ ఈ స్టేట్లో జరిగే ఎలక్షన్కి ఒక అజెండాగా అయితే అభివర్ణిస్తానండి. ఐ విల్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ఏ నెక్స్ట్ ఎలక్షన్ అజెండా ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ ఇండియా గ్రూప్. కానీ నిన్న ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభ అనేది ఒక కీలకమైన సభ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సభ పేరు ఏంటంటే ఓట్ చోరీ గద్దె చోడు. అంటే ఏంటంటే ఓట్లు దొంగలింపు, అదేవిధంగా గద్దెని కూడా అంటే పదవులను కూడా దొంగిలించింది బీజేపీ అని చెప్తూనే మోడీ ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్, మోడీ అక్రమంగా కుట్రపూరితంగా పదవినే దొంగిలించి పదవిలోకి వచ్చాడు అనే మాటని కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా డెలిబరేట్గా నాన్సుడ్ ధోరణి, అంటే నోట్లో ఎటువంటి నాన్సుడ్ లేకుండా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే చాలా పెద్ద ఆరోపణ అండి ఇది. అంటే ప్రధాని మోడీ ఓటు చోరీ వల్ల పదవిలోకి వచ్చాడు, కానీ అది ఇల్లీగల్గా వచ్చాడు కాబట్టి ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన గద్దె అయితే గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ ఒక మహోద్యమంగా ప్రారంభించినట్టే చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ట్రూత్ నాన్ వైలెన్స్, మహాత్మా గాంధీని ఆదర్శంగా చేసుకుని గాంధీ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఉపయోగించిన ఆయుధాలైన సత్యం, ట్రూత్, నాన్ వైలెన్స్, అహింస ఆయుధాలను ఇప్పుడు మేము ఉపయోగిస్తాం. బీజేపీకి అటువైపు ఉన్నది ఏంటంటే సత్తా ఉంది, సత్తా అసత్యాలనే ఆయుధాలు వాళ్ళు పట్టుకొస్తే సత్యం అనే ఆయుధాన్ని నేను, అదేవిధంగా ఆ శక్తిని ఎదుర్కోవడానికి అహింస